ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వికసిత భారత్ 2047 కోసం కేంద్ర మంత్రిమండలి సమగ్ర కార్యాచరణ రూపొందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. దేశవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిన్న విజయవంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నం పర్యటన సందర్భంగా పారిశామికవేత్తలతో సమావేశమవుతారు. రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా కలిసి పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 కోసం రానున్న 5 ఏళ్ల పాటు అమలు జరిగే వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికపై కేంద్ర మంత్రిమండలి మేధోమథనం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నిన్న జరిగిన మంత్రిమండలి సమావేశం వచ్చే మే నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత త్వరితగతిన అమలు చేయడానికి తక్షణ చర్యల కోసం 100 రోజుల ఎజెండాను రూపొందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2 ఏళ్ల సమగ్ర కృషి ఫలితంగా వికసిత్ భారత్ ప్రణాళిక రూపొందింది. అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యావేత్తలు, పౌర సమాజం, పారిశామికవేత్తలు తదితరులతో సమగ్ర సంప్రదింపులతో ఈ ప్రణాళిక రూపొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి 3 రోజుల పాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈ ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ పట్టణంలో 56,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ప్రధానమంత్రి ప్రారంభించే అభివృద్ది పనులలో అంబారీ, పింపల్కుట్టి విద్యుత్, రైలు, రహదారి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం ఆయన తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి కల్పకంలోని భవినిని సందర్శిస్తారు. రేపు ఉదయం మరలా హైదరాబాద్లోని పౌర విమానయాన సంస్థ కారోని జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలో 6,800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తరువాత బీహార్లో ప్రధానమంత్రి పర్యటిస్తారు. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిన్న విజయవంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. పోలియో చుక్కలు వేయడం కోసం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 37,465 పోలియో బూత్లను ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా ఇంటింటి సందర్శన నిమిత్తం 74,930 బృందాలను, 1,693 సంచార బృందాలను ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిన్న మొత్తం 67,76,100 డోసుల పోలియో వ్యాక్సిన్లను జిల్లాలకు పంపిణీ చేసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈరోజు, రేపు 6వ తేదీన సంచార బృందాలు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి పోలియో చుక్కలు వేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా విజన్ విశాఖ పేరుతో జరిగే సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశామికవేత్తలతో ఆయన సమావేశమవుతారు. అనంతరం నైపుణ్యాభివృద్ది సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి జరుపుతారు. దేశంలో మహిళా సాధికారత సాధించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలు అమలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా రుణాలను గణనీయంగా పెంచారని, దీనివల్ల డ్వాక్రా గ్రూప్లో ఉన్న ప్రతి మహిళకు 1,00,000 నుండి 2,00,000 రూపాయల వరకు రుణం లభిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు చేరువ అవుతున్నాయన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. కాగా తెలంగాణలో ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ బి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణికి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా కలిసి పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్రావు రచించిన గవర్నర్ పేట టు గవర్నర్ హౌస్ అనే పుస్తకాన్ని హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఆవిష్కరిస్తూ
జాతీయ రాజకీయాలలో తెలుగువారి పాత్ర క్రమేణా తగ్గుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు. గతంలో సంజీవరెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీ రామారావు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి, ముప్పవరపు వెంకయ్యనాయుడు ఢిల్లీతో సంబంధాలను ఒక స్థాయి వరకు నిలబెట్టారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, మన ప్రాంతాలకు సంబంధించిన అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించవలసిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి విద్యార్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, పాఠశాల, జిల్లా వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ 2024 షెడ్యూల్ నిన్న విడుదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ సూచించారు. ఆలస్య రుసుము లేకుండా మే 5వ తేదీ వరకు, రూ. 250 ఆలస్య రుసుముతో మే 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మే 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంకాలం 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ వెల్లడించారు. తెలంగాణలోని వనపర్తిలో కొత్తకోట వద్ద ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. తెలంగాణలో పేద ప్రజలు ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11వ తేదీన ప్రారంభిస్తోందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలోని మామిళ్లగూడెంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 2000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. పనిచేసే ప్రదేశంలో భద్రతను పెంపొందించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ భద్రతా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ జీవన విధానంలో, వృత్తులలో భద్రతా, ఆరోగ్యపరమైన జాగ్రత్తలను తీసుకునేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1966వ సంవత్సరం మార్చి 4వ తేదీన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఏదైనా ప్రాజెక్టులలో సమస్యలు ఉత్పన్నమైన పక్షంలో ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని భారత రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో నిన్న జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టులలో సమస్యలు రావడం సహజమని, మధ్యమానేరు ప్రాజెక్టులో సమస్యలు ఏర్పడినప్పుడు తమ ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించిందని గుర్తు చేశారు. దేశవాళీ క్రికెట్లో రాజస్థాన్ రాష్ట్రం తరపున ఆడిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు రోహిత్ శర్మ నిన్న మరణించారు. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన జైపూర్ నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. రాజస్థాన్ తరపున 2004 నుండి 2014వ సంవత్సరం వరకు ఆడిన రోహిత్ శర్మ 7 ఫస్ట్ క్లాస్ పోటీలు, 28 లిస్ట్ ఏ పోటీలు, 4 టీ20 మ్యాచ్లు ఆడారు. దేశవాళీ క్రికెట్లో 1047 పరుగులు చేసి 7 వికెట్లు పడగొట్టారు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కోచింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 కోసం కేంద్ర మంత్రిమండలి సమగ్ర కార్యాచరణ రూపొందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. దేశవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిన్న విజయవంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నం పర్యటన సందర్భంగా పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా కలిసి పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.